అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ వైఎస్ఆర్సీపీ యువ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా చేసిన ఇళ్ల పట్టాల కార్యక్రమం విజయవంతంగా జరిగేదాని కోసం కూడా ముఖ్య భూమికి అయితే పోయించాడు. అదేవిధంగా కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అయితే సజావుగా జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం ఆ కార్యక్రమం మొత్తం ఎలా జరిగింది, రానున్న 2024 ఎన్నికలకు ఈ భూ పంపిణీ కార్యక్రమం ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ప్రణాళిక ఏ విధంగా పోతుంది, వారు మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒంగోలు అయితే పండుగ వాతావరణంలో జరిగింది. దానిపై మీ స్పందన? యాక్చువల్గా మన నాన్న కూడా తన రాజకీయ జీవితాన్ని బలంగా పెట్టి నేను పట్టాలు ఇస్తేనే కంటెస్ట్ చేస్తాను ఇంకో చెప్పాడు. ఎందుకంటే మనం మాట ఇచ్చాము జనాలకి, మనం మాట తప్పకూడదు అని ఒక స్టాండ్ తీసుకొని ఆ మాట చెప్పాడు. అది కూడా జగన్ గారు మీద నమ్మకం మీద చెప్పాడు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎర్రజల్లో కోర్టులో స్టే వచ్చిందో ఆ రోజు జగన్ గారే నాన్న పిలిపించుకొని, అన్న ఇవన్నీ పడుచుకోకండి అన్న, ఎంత ఖర్చు అయినా ప్రాబ్లం లేదు, అంత ల్యాండ్ అక్వైర్ చేయండి, వేరే దగ్గర అయినా కొందామని ఆయన సీఎం గారే చెప్పారు నాన్నకి. సో ఆ మాట మీద నా నమ్మకం మీద ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. సో ఇళ్ల పట్టాల విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంతో సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి కూడా ఉన్న వ్యక్తి, చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాడు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇళ్ల పట్టాల కోసం అయితే గట్టి పట్టుబడి సాధించుకోవడం జరిగిందన్నారు. ఇందులో వాస్తవం ఉందంటారు? అది సీఎం గారు స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కదండి. సో జగన్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కమిట్మెంట్ మీద మా నమ్మకం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ జరిగింది సక్సెస్ఫుల్గా. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ పట్టాలు రావు అన్నారు. ఇప్పుడు ఏమంటారు? ఆన్సరే లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు దొంగలకి ఇచ్చారు, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు అనుకుంటున్నారు. ఎలక్షన్లో రిజల్ట్ తెలిసిపోయిందిగా ఎవరికి ఇచ్చామనేది. ఇది మొత్తానికి కార్యక్రమం మొత్తం అయితే సజావుగా జరిగింది. కానీ అంతలో స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకించి పేరు ప్రస్తావించడం కానీ, అదేవిధంగా జిల్లాలో రాజకీయాల మీద గురించి కానీ ఎటువంటి మాట మాట్లాడలేదు. అది కొద్దిగా బాలినేని అభిమానులు కొద్దిగా నొచ్చుకున్న పరిస్థితి ఉంది. దీనిపై మీరు ఏమంటారు? అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఆయన ఏమి పార్టీ గురించి మాట్లాడకుండా గవర్నమెంట్ పాలసీస్ గురించి మాట్లాడాడు అంతే. దాన్ని మనం ప్రతి చిన్నదాన్ని మన భూతంలో చూస్తే ఇబ్బంది రాజకీయం చేసేటప్పుడు. సో అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు స్పెండ్ చేయనంత టైము కనుక్కోండి. ప్రోగ్రామ్ అయిన తర్వాత ప్రతి కార్యకర్తను కలిశాడు. కేవలం వాసన ప్రేమతోనేగా, ఇంకేమైనా కారణం ఉంటుందంటారా? అందరూ షాక్ అయ్యారు. ఏంది ఏ కాన్స్టిట్యూషన్ సేఫ్ స్పెండ్ చేయలేదు, ఇదేంది 2.5 గంటల ఆఫీస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఒప్పుకోట్లా. కానీ నాన్న లేదన్నా, నువ్వు వాళ్ళతో మాట్లాడాల్సిందే అంటే సీఎం ఆగి మరి పాపం అందరితో మాట్లాడాడు. అది కూడా మనం నోటీస్ చేయాలి కదా. ప్రతిదీ మనం తప్పట్టాలనుకుంటే మొత్తానికి అయితే జిల్లాలో వైఎస్ఆర్సీపీ రాజకీయం అయితే ఒక కొత్త ఊపు మీద అయితే ఉంది. 2024 ఎన్నికలు అయితే కూడా అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ సీట్లు సాధించాలని, అయితే కొంత అంతర్గతంగా కొంత చిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించే పనిలో కూడా పెద్దలు, ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. వారు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు 2024 ఎన్నికలు, అసలు గెలుపు కోసం మీరు ప్రత్యేకించి ఏం చేయబోతున్నారు యువ నాయకులు? అంటే 2019లో ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ పొజిషన్లో ఉన్నాము, ఆ యూనిటీ ఉండింది. ఇప్పుడు ఏంటంటే ఆ డిస్టర్బెన్స్ ఉంది. ఒక నాయకత్వం ఇంకో నాయకత్వం మీద డిస్టర్బెన్స్ ఉంది. అది కొంచెం మనం సర్దిద్దుకొని చేసుకోవాలి. అది తప్పితే ఇంకేం లేదు. ఓటర్లో బాగుంది, లీడర్స్లో గ్యాప్స్ మనం కవర్ చేసుకుంటే పోవాలంతే. ఇప్పటి వరకు కూడా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెర మీదకి రావడం, పేరు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా అయితే ఒక కొత్త పద్ధతితో వెళ్తున్నట్టు చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ నాయకులే, కానీ ఇప్పటి వరకు మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి వెళ్ళాలి పరిస్థితి. ఇది కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అనుకుంటున్నారు. ఇబ్బంది ఏమి ఉండదు. మా నాన్న నాయకత్వం నాకు నమ్మకం ఉంది. ఎవరు ఎంపీ క్యాండిడేట్ అయినా మేము గెలుస్తాం ఒంగోలు, దాంట్లో డౌటే లేదు. నేనేదో క్రాకర్స్ కాల్చుకుంటున్నారు, మేము కాల్చుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇతను జనార్దన్ క్యాండిడేట్గా పెట్టారు కాబట్టి. వాళ్ళు ఎందుకు కాల్చుకుంటారు మాకు అర్థం కావట్లా. సో అదే మా కార్లో అందరితో చెప్తున్నా, వాళ్ళు ఎందుకు కాల్చుకుంటారు మాకు అర్థం కావట్లేదు, మేము కాల్చుకోవాల్సిందని. అదే ఇంకేముందని. మొత్తానికైతే ఒంగోలు నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా తనయుడిగా కూడా బాలినేని ప్రణీత్ కూడా ఖచ్చితంగా ముందుంటారు. అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న 2024 ఎన్నికల మట్టికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో విజయం అయితే సాధిస్తారని చెప్పి బాలినేని ప్రణీత్ అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీతో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా.